సైనికులారా సిద్ధంగా రీ డప్పులు డోళ్ళు బాజాలు అన్ని తయారు పెట్టుకోరి మీరందరు కోరుకున్నట్టే ముచ్చటగా మూడోసారి మోడీ సారే ప్రధాని కుర్చీ ఎక్కబోతుండు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సుత ఫిక్స్ అయింది మళ్ళీ ఎన్నడు ఏం కథ ఏడ చేస్తురు ఏ తీర్ల చేస్తురు అన్ని పురాగార్చుకుందాం పండి అమ్మయ్య మొత్తానికి కమలం కార్యకర్తల కష్టం ఫలించింది. పువ్వు గుర్తు లీడర్లు రేయి బగల్ చేసిన ప్రచారం పనితనం చూయించింది. సీట్లు జర నటిటైనా గాని మొత్తానికి ఎన్డీఏల కడమ పార్టీలను కలుపుకొని అధికారం దక్కింది కమలానికి. 293 సీట్లు. ఇక వీళ్ళదే పవర్ కాబట్టి గవర్నమెంట్ ను ఫాన్ చేస్తుర్రు. అందరు అనుకున్నట్టే ముచ్చటగా మూడోసారి ప్రధాని కుర్చీ దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టి మరి దేశాన్ని పాలించబోతుండు మోడీ సారు అని ఈ పార్టీకే సంబరాలు షురూ చేసిర్రు. ఇక ప్రమాణ స్వీకారం గడియ ఎంత దూరంలోనూ లేదు. 8 తారీఖు నాడు అంటే శనివారం నాడే నరేంద్ర మోడీ అనే నేను అనుకుంటా ప్రమాణ స్వీకారం చేయబోతుండు. ఢిల్లీలో కర్తవ్య పథ్ కాడ ప్రమాణ స్వీకారం ఉండబోతుందట. అయితే మళ్ళా ప్రధాని కావాలంటే ఇప్పుడున్న పోస్టుకు రాజీనామా చేయాలి కాబట్టి ఆ కాగితం రాసుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంకి ఇచ్చిండు మోడీ సారు. మేడం రాజీనామాకి సరే అన్నది గాని కొత్త సర్కార్ వచ్చేదాకా ఇప్పుడు ఉన్నోళ్ళే ఎవల పదవిలాలు ఉండాలి అని చెప్పింది. ఈ ముచ్చటిట్లా బయటకి ఇడిచిర్రో లేదో బీజేపీ వాళ్ళంతా తయారైతురు సంబరాలకు. పనులన్నీ షాలయ్యి అందరికి పిలుపులు సుత పంపుతుర్రు. ఈ కార్యానికి ఎన్డీఏ కూటమోళ్ళు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరైతారని వస్తుంది. ఇక ఆడిదాకా పోలేని అభిమానులుంటే ఉన్న కానే టీవీలను ఫోన్లలోనో చూసి సంబరపడుర్రిగా. కాలం కలిసి రాకుంటే తాడే పామై కరుస్తుంది అన్నట్టు కార్ పార్టీకి ఇప్పుడు అంత కష్టకాలమే అవుతుంది. ఏది ముట్టుకున్నా బొగ్గే అవుతుంది. అధికార పార్టీలతోటి నిందల పాలు కూడా అవుతుంది. ఎందుకట్లా అంటారా? పాన్రిగా ఆడుచుకుందాం. ఏం హాలత్ అయిపోయింది కార్ పార్టీది. పతంగి పార్టీ అధినేత ఉండి బీజేపీ కోసమే బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిర్రు, ఆలతోటి మిలాఖత్ అయి ఆల పార్టీకి ఆలే గోరి కట్టుకుర్రు అని అనుకొచ్చిండు. बहुत से मुकामात पर हम ये देखे हैं कि टीआरएस के लोग ओपनली बीजेपी को सपोर्ट कर रहे थे. ये भी अवाम के सामने आ गया. ये क्यों किए मेरे को नहीं मालूम. ये एज अ पॉलिटिकल स्ट्रेटजी उनकी बहुत गलत स्ट्रेटजी थी. अब इसका क्या खैमियाजा उनको अदा करना पड़ा. ఇప్పుడు రేవంత్ సార్ కూడా గదే అంటున్నాడు. 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019లో 4 పార్లమెంట్లు గెలిస్తే ఈ రోజు 8 పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈ రోజు 35%కి పెంచుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీజేపీలను గెలిపించేందుకే బీఆర్ఎస్ వాళ్ళు పనిచేసిరని అంటున్నాడు. కార్ పార్టీ వాళ్ళు ఓట్లను కమలం పువ్వుల దిక్కు బదిలీ చేసిరని చెప్పుకొస్తున్నాడు. మోడీ తోటి లాలుచి వాడే కేసీఆర్ పని చేసిండని అంటున్నాడు. వీళ్ళు ఇట్లాంటుంటే అదే బీఆర్ఎస్ వాళ్ళు ఉండేమో బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని వడగొట్టకుండా జోలికి రాకుండా ఉండాలని వాళ్ళతోటి లాలుచి పడ్డదే సీఎం రేవంత్ రెడ్డి. అందుకే బలమైన బీజేపీ క్యాండిడేట్లు నిలబడ్డ జాగల్లా బలం లేని లీడర్లను పోటీలో నిలబెట్టిర్రు. అందుకే 8 సీట్లు వచ్చినాయి బీజేపీ కానీ ఉల్టా కార్ పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ కార్ పార్టీ వాళ్ళు ఒకటయ్యే మాకు ఎక్కువ సీట్లు రాకుండా చేసిర్రు, ఆ 8 సీట్లు కూడా మా ముఖం కాదు మా మోడీ సార్ ముఖం చూసి ఓటేసిరని అంటున్నారు. మరి ఇలా ఎవరితోటి మిలాఖత్ అయ్యారు? ఆల పార్టీ కోసం కాకుండా పక్క పార్టీల కోసం పనిచేస్తున్న బ్లాక్ షీప్లు ఎవరో మీరే కామెంట్లు వేయండి.